మీతో ఒక ముఖ్యమైన విషయం అర్జెంటుగా మాట్లాడాలని కాల్ చేశాను కదండి. అర్జెంటుగా మాట్లాడాలంటున్నారు. అంత ముఖ్యమైనది మాట్లాడడానికి నాతో ఏముంటుందండి? మీరెవరో కూడా నాకు తెలీదు. పోనివ్వు. ఈయనెవరో మీకు తెలుసా? విజయ్, నా కాబోయే భర్త. ఏమైందండి ఆయనకి? ఆహా, కంగారు పడకండి ఐశ్వర్య గారు. విజయ్కి ఏం కాలేదు. ఈ విజయ్ మిమ్మల్ని ఎంత మోసం చేస్తున్నాడో మీకు చెప్పడానికి వచ్చాను. నన్ను మోసం చేస్తున్నాడా? ఏం చెప్తున్నారు? విజయ్కి ఆల్రెడీ పెళ్ళైందన్న విషయం మీకు తెలుసా? వాట్? నిజం ఐశ్వర్య గారు. తన పేరు జయ. తనని విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్ళైన విషయాన్ని నీ దగ్గర దాచి నిన్ను ప్రేమిస్తున్నట్టు నాటకాలాడుతూ నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మోసం చేస్తున్నాడు. నో, నేను నమ్మను. అనుకున్నాను. వాళ్ళ పెళ్లి ఫొటోస్ చూడండి. ఇప్పుడైనా నమ్ముతారా? మీతో పెళ్లి కోసం దీని మీద లేనిపోని నిందలు వేసి విడాకులు కావాలని కోర్టులో అప్లై చేశాడు. దీనికి సంబంధించిన కేసు ధర్మా కాలేజ్లో మ్యూట్ కోర్టులో నడుస్తోంది. మీరు ఈ రోజు సాయం చేస్తే విజయ్కి శిక్ష పడుతుంది, బుద్ధొస్తుంది. ఈ విజయ్ నన్నెంత మోసం చేశాడు. సారీ అండి, నాకు ఈ విషయం తెలియక నేను అతన్ని లవ్ చేశాను. మీరొచ్చి సాక్ష్యం చెప్తే ఆయన నా మీద వేసిన నింద పోతుందండి. తప్పకుండా వస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఐశ్వర్య. 11 గంటలకల్లా మీరు ధర్మా కాలేజ్ దగ్గరకు వచ్చేయండి. ఉంటాను చామంతి, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ.